వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న నటుడు ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి నాగదుర్గ కథానాయికగా సరికొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇడుపు కాగితం అనే ఆసక్తికరమైన టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి, దిల్ రాజు పాల్గొని సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా అధికారికంగా ఆవిష్కరించారు. తెలుగు చిత్రసీమలో విజయవంతమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సుకుమార్ రైటింగ్స్, బన్నీవాసు వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. మన మూలాల సువాసన, ప్రతి ఇంటి కథ అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే హృద్యమైన కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భార్యాభర్తల అనుబంధం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల కలబోతను అచ్చమైన పల్లెటూరి జీవన శైలితో ఈ చిత్రం ఆవిష్కరించనుంది. తెలంగాణ జానపద పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ లో తన అద్భుత నాట్యాభినయంతో సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలు సాధించిన నాగదుర్గ ఈ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగంలో తనదైన గుర్తింపును సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తబిత కూడా మాట్లాడుతూ, నేను తెలంగాణ అమ్మాయిని కావటంతో ఈ కథకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్ట్ ను ఎలాగైనా చేయాలి అని దర్శకుడు సుకుమార్ కు చెప్పాను. ఆయన కూడా ఓకే చెప్పారు. కథలోని భావోద్వేగాలు, పాత్రల ప్రయాణం నన్ను బాగా ప్రభావితం చేశాయని కూడా చెప్పారు. ఇక నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రాజెక్టుకు అంగీకరించే ముందు నాకు 15 రూల్స్ పెట్టింది. ఆమె తన పాత్రపై ఎంత నిబద్ధతతో ఉందో అప్పుడే అర్థమైంది. చివరికి కథ నచ్చి సినిమా చేయటానికి ముందుకొచ్చింది అని కూడా హీరోయిన్ గురించి తెలిపారు. ఇక నటుడు రచ్చ రవి తనదైన శైలిలో మాట్లాడుతూ, సుకుమార్ గారి ఆలోచనలు, దర్శి గారి విజన్, బన్నీవాసు గారి అనుభవం, ఈ ముగ్గురి రంగు, రుచి, చిక్కదనం అన్నీ కలిపితే మా దర్శకుడు వంశీ. ఆయన ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బైరా ఫౌండేషన్ ఫౌండర్ బైరా దిలీప్ చక్రవర్తి కూడా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కథాంశాలతో తెలుగు సంస్కృతి మరియు తెలంగాణ మూలాలను ప్రతిబింబించే సినిమాలు ప్రేక్షకులు ఆదరణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం వచ్చే నెల జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.